హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ గురించి, అలానే మొక్కలు ఎలా ఎదుగుతున్నాయి నేను ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల, అలానే చిన్న చిన్న టిప్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికో ఒకరికి మొక్కలంటే ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా సెండ్ చేయండి. ఎందుకంటే నేను ఏవైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో వాటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏదో ఒక ఫర్టిలైజర్ యూజ్ చేసిన మొక్కలు అనేది ఎదుగుతాయి కదా, అందుకని చెప్తున్నాను. రోజ్ మొక్క చూస్తున్నారు కదా, నేనైతే ఫర్టిలైజర్స్ చాలానే ఇచ్చాను. అంటే రోజుకొక ఫర్టిలైజర్ కానీ, లేదంటే వీక్ ఒక ఫర్టిలైజర్ అలా ఇస్తూ ఉన్నానన్నమాట. వాటిని కూడా నేను షార్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తూ వస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలానే ఫర్టిలైజర్తో పాటు మొక్కలు ఎలా ఎదుగుతున్నాయని చెప్పాను కదా, ఇలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి మంచి పువ్వులు అలానే పళ్ళు కూడా ఇస్తాయన్నమాట. నాతో అయితే ఇప్పటివరకు ఉన్నవైతే ఫ్లవర్స్ మాత్రమే, కాబట్టి నేనైతే ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది నిత్యమల్లి అంటారు. ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పువ్వు అంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎవరికైనా తెలుస్తుంది, లేదంటే తెలుసుంటే నాకైతే చెప్పండి. ఇలా పువ్వులు కూడా కోసి పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి కొయ్యని ఉంటాయి కదా, అవైతే విత్తనాలు అయిపోయి ఆ కుండీలోనే రాలి పడిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, కొయ్యనివి ఆల్రెడీ ఇలా మనకి మొగ్గలా ఉండిపోతాయి అన్నమాట. మల్లె పువ్వుకైతే ఈరోజు చాలా పెద్ద పువ్వే వచ్చింది. ఎందుకంటే బలమంతా పువ్వు అనేది తీసేసుకొని నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ చాలా పెద్దగా వచ్చిందనమాట. అంటే నెక్స్ట్ వచ్చే పువ్వులన్నీ కూడా ఇలా పెద్ద పెద్దగా పూస్తాయి అన్నమాట. ఇలా గుత్తుగా వచ్చింది, ఎందుకంటే నేనైతే మార్నింగ్ తెంపినందుకు ఇలా గుత్తుగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో తెంపేసి ఉంటే మనకి నార్మల్ పువ్వు ఉంటుంది కదా, అలానే ఉంటుంది. షేప్ అనేది చాలా చేంజ్ అయిందని అనిపిస్తుంది కదా. ఇంకా అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, మొగ్గలాగా ఉంది. ఇది కొంచెం విచ్చుకోలేదు. ఇది విచ్చుకోవడానికి నేనైతే వాటర్లో వేసి పెట్టాను. ఈవినింగ్ నేను పెట్టుకున్నాను. ఏదైతే పువ్వు పెద్దగా విచ్చుకుందో అది అమ్మవారికి పెట్టేశాను అనమాట ఆ రోజు పూజ చేసినప్పుడు. ఇంకా మల్లె చెట్టుకి చూస్తున్నారు కదా, మొగ్గలన్నీ అయిపోయాయి. అయితే ఈ కాడలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ కోసేసాను అనమాట. అప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట సెకండ్ టైం. ఇది చూస్తున్నారు కదా, ఉంది ఒక్క మొక్క అయినా మనకి పువ్వులు అనేవి చాలానే ఇస్తుంది. చిన్న కుండీలోనే నేను చిన్నగానే నాటుకున్నాను. మనకి మొక్క కూడా చాలా చిన్నది. ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వీక్కి నాకైతే ఒక హాఫ్ మోర్ అయినా వస్తాయన్నమాట పువ్వులు మొత్తం కలిపితే. కానీ అన్నీ కలిపేసి ఉంచాం కదా, ఎప్పటికప్పుడు నేను పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. తల్లో కానీ, లేదంటే చిన్న మాల్లాగా చేసి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పెడుతూ ఉంటాను పువ్వుల్ని. ఇంకా ఇది చూస్తున్నారు కదా, మందారం మొక్క అనమాట. మీకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను దీనికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తాను ఏంటి అనేది. ఆ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పువ్వులు అయితే చాలానే వస్తున్నాయి. మొక్క చిన్నగా ఉన్నా మనకి వారానికి 4-5 పువ్వులు ఇస్తుందన్నమాట. ఎవరైనా పెంచాలనుకుంటే చిన్న కొమ్మైనా తెచ్చి పెంచుకోవచ్చు. ఏ మొగ్గైనా పర్లేదు, అంటే ఏ పువ్వు వచ్చినా పర్లేదు. ఇలాంటి పువ్వే హైబ్రిడ్ది అలాంటిది అనేది ఏమీ లేదు. మీరు పక్కన ఎవరి దగ్గర ఉన్న చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నా కూడా కొద్ది రోజుల్లోనే మనకి పువ్వులు అనేది ఇస్తుంది. కొంచెం ఫర్టిలైజర్స్, కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే శంఖం పువ్వు అన్నమాట. ఈ బీటిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే 2 బీటిల్స్ అనేవి ఉంటాయన్నమాట. బటర్ఫ్లై ఫ్లవర్ అని కూడా అంటారు దీన్ని. అయితే ఇది నేను మినిమం 10 టైమ్స్ కట్ చేస్తుంటాను. ఎన్నిసార్లు కట్ చేస్తే అన్నిసార్లు పురుగు వస్తూ ఉందన్నమాట. అంటే వైట్ బగ్స్ వస్తూ ఉన్నాయి. వాటికి కూడా నేను సొల్యూషన్ అనేది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. బగ్స్ గురించి, అలానే మొక్కకి ఆకు కింద బగ్స్ వస్తాయి కదా, అవి కూడా పోవడానికి నేనైతే మీకు లిక్విడ్ అనేది చెప్తాను. ఎవరైనా యూజ్ అయితే వాళ్ళైతే షేర్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని. ఎందుకంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోని షేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను ఏం పెట్టినా మీ వరకు వస్తుంది. అలానే తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు ఒక అవగాహన ఉంటుందన్నమాట. ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయి, యూస్ఫుల్ అవుతాయి అని మీకైతే తెలుస్తుంది. అయితే చూస్తున్నారు కదా, ఇదైతే చుక్కమల్లి అనమాట.
ఇది కూడా చాలానే ఇస్తుంది మనకి. వారానికి ఒక 2 మూరల వరకు పువ్వులు వస్తూనే ఉంటాయన్నమాట. గ్యాప్ కూడా ఉండదు. డైలీ మినిమం 10-15 పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు నేను స్వామివారికి పూజ గదిలో వాడేసుకుంటూ ఉంటాను, లేదంటే తలలో పెట్టేసుకుంటాను అనమాట. చిన్న మాలలాగా కట్టేసుకొని. దీనికి కూడా వైట్ బగ్స్ అనేవి చాలా ఎక్కువగానే వస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, అక్కడ నేను యారోతో మీకు చూపిస్తున్నాను. వైట్ బగ్స్ అనేవి మీకు తెలుస్తున్నాయి కదా. దీనికి కూడా నేను ఫర్టిలైజర్ అనేది తొందరలోనే మీకు వీడియోని షేర్ చేస్తాను, ఒక 2-3 డేస్లో. అది మనకి ఎంత యూస్ఫుల్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఇలా ఈరోజైతే నేను పువ్వులు ఎన్ని కోసాను అనేది మీకు చూపిస్తున్నాను. ఎందుకోసం అంటే ఫర్టిలైజర్స్ ఒక్కటే ఇవ్వడం కాదు, ఇలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఎంత యూజ్ ఉంది, ఏం యూజ్ వచ్చింది, వాటికి ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 3-4 మంత్స్ నుంచి అయితే మంచి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను. ఆ ఫర్టిలైజర్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా కొంచెం షేర్ చేసుకోకపోతే తప్పకుండా ఆ రోజైతే నేను తప్పకుండా ఫర్టిలైజర్ మొక్కలకి ఇస్తాను, కానీ వీడియో అయితే తీసి ఉండకపోతే నెక్స్ట్ టైంకి మాత్రం మీకు వీడియో తీసే పెడతాను. అయితే ఇవి చూస్తున్నారు కదా, టేబుల్ రోసెస్ అనమాట. ఇవి కూడా చిన్న చిన్న కొమ్మలే నాటాను. అవి కూడా వీడియో తీసి పెట్టాను మీకు. పాత వీడియోస్లో ఉంటాయి, అంటే 1-2 మంత్స్ బ్యాక్ తీసి పెట్టి ఉంటాయి అన్నమాట. ఇదైతే చామంతి, ఇంకా ఇదైతే పుదీనా మొక్క అనమాట. అది కొంచెం ఎదగట్లేదు, అది కూడా వేరే దాంట్లోకి వేసేయాలి, లేదంటే ఆ కొమ్మలు తీసి వేరే దాంట్లో నాటేసుకోవాలి. శనగపప్పు చూస్తున్నారు కదా, ఈ శనగపప్పు నీళ్ళు కానీ, మినపప్పు వాటర్, పప్పులు కడిగిన వాటర్ ఉంటాయి కదా, వాటి వల్ల మొక్కలకైతే చాలా మంచి ప్రోటీన్స్, ఇంకా న్యూట్రిషన్స్ అనేవి అందుతూ ఉంటాయి అన్నమాట. ఎలా అయితే మనకు కావాలో అలానే మొక్కకు కూడా కావాలి. ఎందుకంటే అన్నీ హైబ్రిడ్ అయిపోయి అన్నీ మందులతోనే వాడుతూనే పువ్వులు మొక్కలు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇవన్నీ ఇస్తే న్యాచురల్గా వాటికి కొంచెం బలమంది పువ్వులు కానీ పండ్లు కానీ మనకి ఎక్కువ ఇస్తాయి అన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే ఒక కప్పుకి 3 కప్పులు తీసుకున్నాను అనమాట. అంటే దీంట్లో చాలా ఐరన్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొక్కకు అందేవన్నీ. అవి మనుషులకు అందేవి కాదు, ఓన్లీ మొక్కలకు అందేవి కాబట్టి 2 డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత వాటర్ని నేను 1:3 కలుపుకున్నాను. అంటే మొత్తం 4 కప్స్ వాటర్ అనమాట. అంటే 4 లీటర్స్ వాటర్ ఉంటాయి మినిమం. నా మొక్కలకైతే సరిపోతాయి కాబట్టి నేనైతే అన్నీ కలుపుకున్నాను. మీ మొక్కలు ఎక్కువ ఉంటే మాత్రం 1 లీటర్కి ఒక 5 లీటర్ వరకు కలుపుకోండి, సరిపోతుంది. ఎంత పల్చగా కలుపుకుంటే అంత మంచిది. మీరు నెక్స్ట్ డేకైనా యూజ్ చేయొచ్చు ఆ వాటర్ని, కొంచెం మిగిలిన. నేనైతే అలానే యూజ్ చేస్తాను. కొంచెం ఒక 1 లీటర్ టు 1/2 లీటర్ వరకు మిగిలాయి అనుకోండి వాటర్ అయితే, నేను నెక్స్ట్ డేకి దాంట్లో ఇంకా పలచగా, అంటే ఒక 1/2 లీటర్ మిగిలితే దాంట్లో నేను 3 లీటర్ల వరకు నీళ్ళు పోసుకొని మొక్కలకి ఇచ్చుకుంటానమాట. అదైతే వీడియో తీయను, కానీ కంపల్సరీగా అయితే మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజర్ వాటర్ అనేది ఇస్తూ ఉంటాను. ఇలా చూస్తున్నారు కదా, నాతో ఉందైతే ఈ చిన్న మినీ గార్డెన్ అనమాట. కానీ నేను పెంచుకునే విధంగా పెంచుకుంటున్నాను కాబట్టి అవైతే చాలా మంచిగా ఎదుగుతున్నాయి అన్నమాట, హెల్తీగా. మనీ ప్లాంట్ కూడా నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనీ ప్లాంట్ గురించి చాలాసార్లు చెప్పాను. చిన్న కొమ్మ తెచ్చి నేనైతే 4 విధాలుగా కట్ చేసుకొని నాటుకున్నాను. అదైతే ఇప్పుడు చాలా బాగా ఎదిగిందనమాట. ఇది ఈరోజు వీడియో ఫర్టిలైజర్. మీరు కూడా